ఇరుముడు కోసం విభిన్న గెటప్లో కథానాయకుడు రవితేజ, దర్శకుడు శివ నిర్వాణ కలయికలో రూపొందుతున్న చిత్రం ఇరుముడి. ప్రియా భవానీ శంకర్ కథానాయిక. తండ్రి కూతుళ్ల అనుబంధంతో ముడిపడిన ఈ యాక్షన్ చిత్రంలో రవితేజ అయ్యప్ప స్వామి భక్తుడిగా కనిపించనున్నారు. ఇప్పుడు ఆయన ఆ పాత్రకు సంబంధించి మరో ఆసక్తికర వార్త వినిపించారు. దీంట్లో ఓ కీలక ఎపిసోడ్లో ఆయన మునుపెన్నడూ చేయని విభిన్నమైన గెటప్లో కనిపించనున్నారట. అది వయసు పైబడిన పాత్రగా ఉండే అవకాశం ఉంది. నా ఫిల్మ్ లైబ్రరీలో నెంబర్ 1 పెద్ది సినిమాను మేము ఎంతో మనసు పెట్టి తీసాం. ప్రతి భావోద్వేగం, ప్రతి కష్టం, ప్రతి క్షణాన్ని ఈ సినిమా కోసం అంకితం చేశాం. ఇది ఒక స్పోర్ట్స్ ఫిల్మ్ మాత్రమే కాదు, తన గుర్తింపు కోసం పోరాడే ఒక వ్యక్తి కథ. ఆ పోరాటం మీ హృదయాలను తాకుతుంది, మిమ్మల్ని ఆలోచింపచేస్తుంది. సినిమా చూసిన తర్వాత మళ్ళీ చూడాలనిపించే అనుభూతిని కలిగిస్తుంది, స్ఫూర్తినిస్తుంది. నా కెరీర్లో ఎన్నో సినిమాలు చేసినప్పటికీ నా ఫిల్మ్ లైబ్రరీలో పెద్ది నెంబర్ 1గా నిలుస్తుందన్నారు రామ్ చరణ్. సరికొత్త కథాంశంతో సింగ్ గీతం. అయాన్ అహల్య బొమ్రు జంటగా లెజెండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ప్రతిష్టాత్మకమైన చిత్రం సింగ్ గీతం. వైజయంతి మూవీస్, స్వప్న సినిమా బ్యానర్లపై నాగశ్విన్ నిర్మించారు. సినిమా జూన్ 11న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ మీట్ అవర్ వైజాగ్ హీరో అనే ఈవెంట్ను నిర్వహించారు. ఈ సందర్భంగా అయాన్ మాట్లాడుతూ, వైజాగ్లోని అక్కయ్యపాలెంలో జన్మించిన నేను హైదరాబాద్ వెళ్ళి హీరో అవ్వడం ఎంతో ఆనందాన్ని ఇస్తోంది. అన్ని వయసుల ప్రేక్షకులు ఎంజాయ్ చేసే అద్భుతమైన సినిమా ఇది. ఇలాంటి కాన్సెప్ట్తో ఇప్పటి వరకు భారతీయ చిత్ర పరిశ్రమలో ఎవరూ సినిమా తీయలేదు అన్నారు. సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ మాట్లాడుతూ, సింగ్ గీతం ఒక కంప్లీట్ మ్యూజికల్ ఫిల్మ్ అన్నారు. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 21 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్స్ సమర్పించు సమరం సినిమా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.